హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ టు మై ఛానల్ నితీష్ క్రానికల్స్. సో ఈరోజు మనము మన ఛానల్లో కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాము. వీఆర్ కన్వర్టింగ్ దిస్ కిచెన్ వేస్ట్ టు బ్లాక్ గోల్డ్ ఇన్ ఫ్యూ డేస్. సో దీనికి కావాల్సినది మనకి కిచెన్ వేస్ట్ అండ్ కోకోపీట్. కోకోపీట్ ఈస్ నథింగ్ బట్ మన కొబ్బరి నార. అండ్ ఇక్కడ వచ్చేసి మనము గార్డెన్ సాయిల్ అనేది యూజ్ చేస్తున్నాము. సో మనం ఇది లేయరింగ్ అనేది వేసుకుంటాం అనమాట. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనం డ్రై లీవ్స్ కూడా యూజ్ చేయాలి. ఎందుకంటే మనకి నైట్రోజన్ అనేది మనకి డ్రై లీవ్స్లో అండ్ కాఫీ పౌడర్లో అండ్ మన వాడుకున్న టీ పౌడర్లో నైట్రోజన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో నైట్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ప్లాంట్స్ గ్రోత్కి. అవి ప్లాంట్ గ్రోత్ని బూస్ట్ చేస్తుంది అండ్ దాని ఒక కొమ్మలని స్టెమ్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు కావాల్సిన ప్లాంట్ గ్రోత్కి రిక్వైర్డ్ మెటీరియల్స్ లైక్ ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మ్యాగ్నీషియం. సో ఇవన్నీ ఎలిమెంట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ మన ఒక ప్లాంట్స్కి. సో మనం నార్మల్గా ప్లాంట్స్ అనేటివి భూమిలో పెడితే దానికి కావాల్సిన మినరల్స్ ఏవైతే ఉంటుందో మొత్తము అవి మట్టిలో నుంచి తీసుకుంటుంది. బట్ ఇక్కడ మనము టెర్రస్ గార్డెన్లో కాబట్టి మనం ఇక్కడ ఒక గ్రో బ్యాగ్స్లో పాట్స్లో పెట్టుకుంటాం కాబట్టి మనము వాటికి కావాల్సిన ఫుడ్ అనేది మనమే ప్రిపేర్ చేసి ఇవ్వాలన్నమాట. సో అందుకే మనం ఇక్కడ కిచెన్ వేస్ట్తోని మనం కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ దీంట్లో ట్రేస్ ఎలిమెంట్స్ కూడా డెవలప్ అవుతుంది కంపోస్ట్కి. కిచెన్ వేస్ట్లో మనకి లైక్ జింక్, ఐరన్, కాపర్ అనే ఎలిమెంట్స్ కూడా మనకి డెవలప్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ప్లాంట్స్కి కావాల్సిన పోషక విలువలు అన్నీ మనకి కంపోస్ట్లో ఉంటాయి. సో అందుకే మనం ఈ కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇన్స్టెడ్ ఆఫ్ థ్రోయింగ్ అవర్ కిచెన్ వేస్ట్ ఇన్ టు గార్బేజ్, సో వై కాంట్ వి యూస్ ఇన్ దిస్ వే సో దాట్ మనకి మంచి కంపోస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒక కవర్లో ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను లేయరింగ్ అనేది వేస్తున్నాను అనమాట. సో గైస్, నా ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇక్కడ మనం లేయరింగ్ అనేది వేస్తున్నాము. సో మనకి కంపోస్ట్ అనేది అప్రాక్సిమేట్లీ ఒక 40 to 45 డేస్లో ప్రిపేర్ అయిపోతుంది అనమాట. సో ఒక్కసారి ప్రిపేర్ కాగానే మనకి మట్టి వాసన అనేది వస్తుంది. లైక్ వర్షం పడే ముందు వచ్చే మట్టి వాసన ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది అనమాట. సో దానికి బిఫోర్ కొంచెం స్మెల్ అనేది ఉంటుంది. బట్ నో వరీస్, మనం ఇక్కడ కోకోపీట్ అనేది యూజ్ చేస్తున్నాం కదా. సో అది మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో ఆ కోకోపీట్ అనేది అబ్సార్బ్ చేసుకుంటుంది అనమాట. సో దానివల్ల మనకి స్మెల్ అనేది అంతగా ఏమి ఉండదు. సో మనకి అప్రాక్సిమేట్లీ 40 to 45 డేస్లో మనకి కంపోస్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో నేను ఇట్లా క్యారీ బ్యాగ్స్లో ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. సో ఎవ్రీ 15 to 20 డేస్ మధ్యలో మన ఫ్రూట్ ప్లాంట్స్కి ఈ కంపోస్ట్ అనేది ఇచ్చినట్లయితే మనకి ఫ్రూట్ సైజ్ కూడా చాలా పెద్దగా వస్తుంది అన్నమాట. సో అట్లాగే ప్లాంట్ హెల్త్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో గైస్, మనం 45 డేస్ తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. మీకు కంపోస్ట్ ఎలా ప్రిపేర్ అయిందో చూపిస్తాను అనమాట. ఓకేనా? సో మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తాం కదా ఇంత హెవీ క్వాంటిటీలో. సో అది సగం వరకు అయిపోతుంది అనమాట. సో ఎందుకంటే మనము గ్రీన్స్ అండ్ కార్బన్ అనేది వేసాము దీంట్లో. ఓకే గైస్, సో 45 డేస్ తర్వాత మళ్ళీ మీకు కంపోస్ట్ ఏ విధంగా రెడీ అయిందో చూపిస్తాను. అండ్ షార్ట్లీ ఐల్ షో మై ఫ్రూట్ ప్లాంట్స్. సో ఈ ప్రిపేర్ చేసిన కంపోస్ట్ని మాత్రం గార్డెన్లో ఒక పక్కన సైడ్లో పెట్టేస్తాను. అండ్ ఎవ్రీ 5 to 6 డేస్కి ఒకసారి ఆ కవర్ అనేది ఓపెన్ చేసి చూడాలి. సో ఇఫ్ నాట్ ఫంగస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఓకేనా గైస్, చలో టేక్ కేర్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇప్పటివరకు ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారో
అండ్ అలాగే నా ఛానల్‌కి ఎవరైతే కొత్తగా వచ్చి చూస్తున్నారో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్